అశేష భక్త కోటి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సత్యసాయి శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు సాయి కుల్వంత్ హాల్లో కూర్చొని బాబా మహాసమాధిని దర్శించుకుని పరవశించిపోతున్నారు. ఎటు చూసినా సత్యసాయి రూపమే, ఎవరి నోట విన్నా సాయి నామమే. సాయి సూక్తులు సత్యవాక్కులతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనిస్తోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తజనం ప్రేమతత్వం, సేవాభావంతో స్ఫూర్తిని చాటుతోంది. బాబా శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కాగా ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతోంది. అయితే బాబా నివసించిన పుట్టపర్తి పేరు వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. పుట్టపర్తి ఒకప్పటి పేరు గొల్లపల్లట. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండడంతో గొల్లపల్లిగా పిలిచేవారట. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేత కోసం అడవికి తీసుకుని వెళ్ళేవారు. ఒక ఆవు మాత్రం ప్రతిరోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్ళేది. అక్కడ ఉన్న పుట్ట దగ్గర నిలబడి ఓ పాముకు పాలిచ్చేది. సాయంత్రం ఇంటికి వచ్చాక అది పాలివ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన రహస్యంగా ఆ ఆవు వెంట వెళ్ళాడు. యథాప్రకారం ఆ ఆవు ఓ పుట్ట వద్దకు వెళ్ళి పాముకు పాలివ్వడం ప్రారంభించింది. దీన్ని గమనించిన యజమాని కోపంతో ఆవును కొట్టబోయి పామును కొట్టాడు. దీంతో పాము రక్తసిక్తమైంది. దాని పాపమో శాపమో గాని అప్పటి నుంచి గోపాల వంశం నశించిపోయింది. పాము చనిపోయిన తర్వాత గొల్లపల్లి గ్రామం అంతా పుట్టలు వెలిశాయి. దీంతో ఆ గొల్లపల్లి కాలక్రమేణా పుట్టపర్తిగా మారింది. చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి సత్యసాయిబాబా అవతరించిన తర్వాత ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా మారింది.